ఒక స్థలంలో గృహం ఎక్కడ నిర్మించాలనేది మనకు ప్రాచీన కాలంలో వాస్తుశాస్త్రాల్లో 16వ శతాబ్దం నాడు మనుష్యాలు చంద్రగారి గ్రంథంలో ఏం చెప్పారో చూద్దాం. అది ముఖ్యంగా మనం ఇల్లు కట్టినప్పుడు చిన్న స్థలాలు ఉంటాయి, కొంచెం మధ్యస్థం ఉంటాయి, బాగా పెద్ద స్థలాలు ఉంటాయి. అలా 3 రకాల కండిషన్స్‌లో ప్రాచీన కాలంలో వాళ్ళు కొన్ని మనకి గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఎలా కట్టాలి? బాగా పెద్ద స్థలం అయితే ఎలా కట్టాలి? మధ్య రకం స్థలం అయితే ఎలా కట్టాలి? లేదా బాగా చిన్న స్థలం అయితే ఎక్కడ కట్టాలి? ఎలా కట్టాలి? ఆ స్థలం, ఇల్లు ఎక్కడ కట్టాలనేది మనకి సూత్రం ఇచ్చారు ప్రాచీన గ్రంథాల్లో. అయితే ఇప్పుడు అది ఏంటంటే ముందుగా మనకి బాగా పెద్ద స్థలం అనుకోండి, వాళ్ళ ఎకరాల్లో స్థలం ఉంటే ఎక్కడ కట్టాలంటే అది ఒక సూత్రం ఇచ్చారు. ప్రస్తుత రోజుల్లో అది మనకు అప్రస్తుతం, అది అది పక్కన పెడదాం. మిగిలిన 2 సూత్రాలు చూద్దాం. మనకి రెండో సూత్రం ఏంటంటే పెద్ద స్థలం ఇల్లు ఎక్కడ కట్టాలంటే ముందు స్థలాన్ని 4 భాగాలు చేయాలి. సెంట్రల్ లైన్ 2 సెంట్రల్ లైన్ గీసి తూర్పు నుంచి పడవరకు ఉత్తరం దక్షిణ సెంట్రల్ లైన్ గీసినట్లయితే 4 భాగాలు అవుద్ది, 4 ఖండాలు అవుద్ది స్థలం. దాన్ని ఈశాన్య భాగాన్ని ఈశాన్య ఖండం అంటారు, ఆగ్నేయ భాగాన్ని అగ్నిఖండం అంటారు, నైరుతి భాగాన్ని నైరుతి ఖండం అంటారు, వాయువు భాగాన్ని వాయువు ఖండం అంటారు. 4 భాగాలు చేసిన తర్వాత గృహాన్ని ఈశాన్య ఖండంలో కానీ నైరుతి ఖండంలో నిర్మించాలి. వాళ్ళు చెప్పిన సూత్రం అది. ఏదర్ ఈశాన్య భాగం కానీ ఈశాన్య ఖండం కానీ నైరుతి ఖండంగా నిర్మించాలి. రెండింటి శుభం అని చెప్పారు గృహాలకి. ఆగ్నేయ ఖండం వాయు ఖండం నిర్మించుకోవడానికి కూడా చెప్పారు. అయితే ముఖ్యంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య ఖండంలో నిర్మించే ఆచారం ఇప్పుడు లేదు. మరి గతంలో పాటించారో మనకు తెలియదు, కానీ ఎక్కడ మీకు అట్లా కనపడవు ఈ రోజుల్లో. అయితే మనకి నైరుతి ఖండం నిర్మించే ఆచారం మనకు కనిపిస్తుంది. అది ఎట్లా అంటే మీకు మనకి స్థలంలో ఇంటికి ఉత్తరం తూర్పు ఎక్కువ ఖాళీ వదిలినట్లయితే నైరుతి ఖండంలో ఇల్లు ఏర్పడుతుంది. అది మనకి సింపుల్, మనకి తెలుసుకోవడానికి ఈజీగా అనమాట. మరి ఈశాన్య ఖండం చెప్పారు కదండి అంటే మనకు ఆచారం లేదు కాబట్టి ఇప్పుడు మనం తొందరపడి పాటిస్తే అది తెలియదు ఏం జరుగుతుంది అనేది. మరి కేరళ సైడ్ గ్రంథంలో ఒకప్పుడు చెప్పారు అంటే అక్కడ పాటించి ఉండొచ్చు. అయితే అప్పుడు సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ముఖ్యంగా మన చరిత్ర చూసుకున్నట్టయితే కేరళలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది. అంటే ఇంటికి పెద్ద తల్లి అన్నట్టు, తండ్రి కాదు. ఒకవేళ ఆ రోజుల్లో ఏమైనా తల్లి పెద్ద అన్నప్పుడు ఇప్పటికి అక్కడ ఆచారం ఉంది. తల్లి బంగారం ఆస్తి అంతా పిల్లలకి, ఆడపిల్లలకి వెళ్తుంది, మగవాళ్ళకి వెళ్తుంది. అలాంటి ఆచారం ఉంది కేరళలో, కొన్ని ప్రాంతాలు చూశాను నేను. ఆ తల్లి ఆస్తి అంతా వాళ్ళకి, లేడీస్ టు లేడీ వెళ్తుంది ఆస్తి. మనకి ఇక్కడ అలా లేదు, తండ్రి నుంచి కొడుకు వెళ్తుంది ఆస్తి. ఇక్కడ వ్యవస్థ అలా ఉంది మనకి. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉండొచ్చు, అది మనకు కరెక్ట్ తెలియదు, కానీ మనం మాత్రం నైరుతి ఖండంలో కడుతున్నాం, అది మంచిదని నా అభిప్రాయం. తర్వాత ఇంకో సూత్రం లాస్ట్ది, చిన్న స్థలంలో ఇల్లు కట్టాలంటే బాగా చిన్న స్థలం, ఇప్పుడు మనకి 100 గజాలు కానీ 200 గజాలు 300 గజాలు ఏ స్థలాల్లో ఇల్లు కట్టుకోవాలని ఏం చేయాలి? అప్పుడు కూడా స్థలాన్ని 4 భాగాలు చేయాలి. అంటే 4 భాగాలు చేస్తే మధ్యలో బిందువు ఉంటుంది, దాన్ని బ్రహ్మ బిందువు అంటారు. సెంటర్ పాయింట్, నథింగ్ బట్ సెంటర్ పాయింట్. స్థలాన్ని సెంటర్ పాయింట్ తెలుసుకోవాలి. 4 భాగాలు చేస్తే మధ్యలో ఉన్నదాన్ని సెంటర్ పాయింట్. ఆ సెంటర్ పాయింట్కి ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ మన ఇంటి సెంటర్ పాయింట్ రావాలి. ఇప్పుడు మన బిల్డింగ్ కడుతున్నాం, దానికి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది, డయాగనల్ సెంటర్ పాయింట్ ఇంటికి. ఆ బిందువు స్థల బిందువుకి నైరుతిలో కానీ ఈశాన్య వైపు కానీ ఉండాలి. అంటే సేమ్ ఇందాక చెప్పిన రూలే కొంచెం ఇంకా ఈ బిందువు రూపంగా చెప్పారు, చిన్న స్థలం కాబట్టి. ఈశాన్య వైపు అన్న ఉండాలి, నైరుతి వైపు అన్న ఉండాలి స్థలానికి. మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్ కూడా మళ్ళీ సేమ్, ఈశాన్యంలో మనకి ఇల్లు కట్టి నైరుతి వైపు ఖాళీ పెట్టే ఆచారం మన తెలుగు రాష్ట్రాల్లో లేదు గత కొన్ని సంవత్సరాల నుంచి. మనం నైరుతిలో కడతాం, మన ఆచారం అది. నైరుతి ఖండంలో అంటే స్థల బిందువుకి, బ్రహ్మనాభికి, స్థల సెంటర్ పాయింట్కి, నైరుతి వైపుకి ఇంటి సెంటర్ పాయింట్ వచ్చినట్టు కట్టుకుంటున్నాం. మనం ఆల్రెడీ పాటిస్తున్నాం దీన్ని. ఇది కొత్త రూలే కాదు, ఆల్రెడీ మన ఆచరణలో ఉన్న రూలే. ఆచరణలో ఉంది, కాకపోతే రూల్ తెలియదు, మరి చాలామంది తెలియకపోవచ్చు. అది ఎలా అవుద్ది అంటే మీరు దక్షిణం పశ్చిమం తక్కువ స్థలం పెట్టి, తూర్పు ఉత్తరం ఎక్కువ స్థలం పెట్టి మీరు ఇల్లు కట్టినట్టయితే ఆటోమేటిక్ రూల్ ఫాలో అయిపోతారు. ఆటో వచ్చేస్తే ఇంప్లిమెంట్ అయినట్టే. వెస్ట్ కంటే ఈస్ట్ ఎక్కువ ఉండాలి, సౌత్ కంటే నార్త్ ఎక్కువ స్థలం విడిచిపెడితే స్థలంలో ఈ రూల్ ఫాలో అయినట్టు. ఈ రూల్ మనం ఫాలో అవుతున్నాం తెలుగు రాష్ట్రాల్లో. ఇది ప్రాచీన గ్రంథంలో ఉన్న సూత్రం. ఇది ఇంకా మనం ఎక్కడ అథారిటీ ఎవరు చెప్పారు ఎక్కడుందన్న అనుకోకర్లా, గ్రంథాల్లో ఉంది. ఇది తెలియకుండా మనం పాటిస్తున్నాం అనమాట. ఇది స్థలానికి సంబంధించి.